యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుంటారు. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. రేపు ఆదివారం అద్భుతమైన ఆరాధన జరగబోతుంది. వేల మంది ప్రజలు రాబోతున్నారు. ఆగస్టు నెలలో మొదటి ఆదివారం. ఎవరు మిస్ అవ్వద్దు. ప్రభు సంస్కారాలు ఉంటాయి. కుటుంబాలకు రండి. దేవునికి శక్తిని అనుభవించండి. ఈ రోజు కూడా మంచి వాగ్దానం ప్రకటిస్తున్నారు. రెండు వాగ్దానం చదువుకుందాం. ఇర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనం. నేను చెప్పిన మంచి మాటను నెరవేర్చే దినములు రాబోచున్నవి. డే ఆర్స్ కమింగ్ వెన్ ఐ విల్ ఫుల్ఫిల్ మై గుడ్ వర్డ్. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన వాగ్దానం ప్రకటిస్తున్నారు. నేను పలికిన మంచి మాట నెరవేర్చే రోజులు రాబోతున్నాయి. దీని బిడ్డలారా, ఎక్కడుండి వాగ్దానం వింటున్నాను? ధైర్యపరుస్తున్నాడు దేవుడు, నిన్ను ఆదరిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. కృంగిపోయి ఉన్నావు, కన్నీటిలో ఉన్నావు, వేదనలో ఉన్నావు, అన్నీ కోల్పోయి నిరాశలో ఉన్నావు. ఇక చివరి రోజు, చివరి జీవితం ఎందుకు అనుకుంటూ ఉన్నావు? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నేను పలికిన మంచి మాట నెరవేరబోతుంది నీ జీవితంలో. హల్లెలూయా. నీ వ్యాపార విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ పిల్లల విషయంలో, అన్ని కోణాల్లో కూడా దేవుడు బలమైన ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగించబోతున్నాడు. దేని బిడ్డలారా, భయపడొద్దు. మనుషుల మాటలకు భయపడొద్దు. ఈ లోకంలో జరుగుతున్న వాటి విషయంలో భయపడొద్దు. దేవుడు నీ పక్షాన గొప్ప కార్యం జరిగిపోతున్నాడు. ఏమైతే ప్రవచనం ఇచ్చాడో, ఏమైతే తన సేవకుల ద్వారాగా నీకు ప్రవచన రూపంలో మాట్లాడాడో, ఏమైతే నీకు దర్శనం ఇచ్చాడో, ఏమైతే కళలో దేవునితో మాట్లాడాడో, ఆ వాగ్దానం, ఆ ప్రవచనం, ఆ దర్శనం నెరవేరబోతుంది. హల్లెలూయా. దేవుని బలమైన కార్యాలు మీరు చూడబోతున్నారు. ఆశ్చర్యమైన కార్యాలు చూడబోతున్నారు. మీరు పోగొట్టుకున్న దానికంటే రెండంతల ఆశీర్వాదం, రెండంతల దీవెన, మీరు లాస్ అయిన దానికంటే కూడా ఇంకా గొప్పవి, శ్రేష్టమైనవి పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు. ఈరోజు ఎక్కడ ఉండి వాగ్దానం వింటున్నారో, దేవుడు పలికిన మంచి మాట నెరవేరబోతుంది. నీ వివాహ విషయంలో మంచి మాట, నీ గర్భఫలం విషయంలో మంచి మాట, నీ ఇంటి విషయంలో, నీ స్థలం విషయంలో, నీ పిల్లల విషయంలో దేవుడు మంచి మాట నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా. ఘనమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తున్నాడు. ఈరోజు ఒకవేళ ఏమీ లేకపోవచ్చు, కానీ రేపటి దినమున మంచి మాట నీకు వినబడబోతుంది. ఈ రాబోతున్న నెలంతా కూడా మంచి మాటతో ముందుకు వెళ్ళబోతున్నావు. ఘనమైన కార్యాలతో ముందుకు వెళ్ళబోతున్నావు. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు, ఆస్వాదించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. నేను పలికిన మంచి మాట నెరవేరే దినాలు రాబోతున్నాయి అన్న ప్రభు. ఎన్నో రోజులుగా గర్భఫలం కొరకు, వివాహం కొరకు ప్రభు, అప్పుల్లో ఉన్నవారు, ఇరుకుల్లో ఉన్నవారు విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నారు ప్రభు. నీ మంచి మాట వారి జీవితాల్లో నెరవేరునుగా కని పలుకుతున్నారు. వారు, వారి కుటుంబాలు, వారి వ్యాపారాలు, వారి ఉద్యోగాలు, వారు కలిగిన సమస్తం దీవించబడుగాక, ఆస్వాదింపబడుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క ప్రసన్నత వారిని తాకునుగాక ప్రభు. నీ గొప్ప కార్యాలు జరిగించండి. ప్రతి ఒక్కరికి మంచి ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని, దీవెను కలుగచేయండి. మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆయన పలికిన మంచి మాట నీ జీవితంలో, నీ కుటుంబంలో త్వరలో జరగబోతుంది. ఈ రోజంతా కూడా దేవుని కృప మీకు తోడుగా ఉన్నది గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.